ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం బాలకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తీస్తూ వాటి గురించి విమర్శలు చేయడం జరుగుతుంది. సదరా ముఖ్యంగా అదొక సినిమా ఫంక్షన్, సరే అదే కాదు, దానికి సంబంధించి నేను అంతకుముందు కూడా ఫంక్షన్ నా సినిమా లేదని తీసుకున్నా. ఆడవాళ్ళకి ఇవాళ ఎవరైతే తోటి శాసనసభ్యురాలు కూడా ఉన్నారు నా మీద, ఇవాళ క్షమాపణ చెప్పాలి. నేను మన్నించడం కూడా, ఎవరైతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని మన్నింపు అడగడం కూడా జరిగింది. వాళ్ళే చెప్తారు వాళ్ళ సినిమాల్లో, నేను నా సినిమాల్లో వాళ్ళకి ఎంతవరకు ఆ మహిళల యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అలా వాళ్ళు ఇవాళ వాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ తరాలు కూడా ఇక ముందు ముందు చెప్పుకోదగ్గ సినిమాలు, బాలకృష్ణ సినిమాలో చిత్రాలను నటించామని పాత్రలు వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే నా ప్రవర్తన గురించి కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఆనాడే ఫంక్షన్లో కూడా చెప్పడం జరిగింది, నాన్నగారి నుంచి కూడా మహిళలన్నా స్త్రీలన్నా గౌరవం, అలాగే మహిళలకు వాళ్ళ హక్కులు, మహిళలకు ఒక వాళ్ళని ఉద్ధరించడం జీవితంలో, వాళ్ళకి ఒక మహిళా యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే మిగతా అన్ని వాళ్ళకి సమాన హక్కులు కానివ్వండి, ఆస్తిలో లేకపోతే స్థానిక ఎన్నికల్లో వాళ్ళకి రిజర్వేషన్లు కానివ్వండి అన్నీ కల్పించింది. అలాగే ఏ సినిమాలో, ఏ హీరో సినిమాల్లో కూడా లేని ప్రాముఖ్యత నా చిత్రాల్లో ఎప్పుడూ మహిళలకు ఉంటుంది, ఆ పాత్రలకు ఉంటుంది. అలాగే ఆనాడు నేను చెప్పడం జరిగింది ముందు, వినా శ్రియ జనం నాస్తి వినా శ్రియ, గమనం నాస్తి వినా శ్రియ, జీవం నాస్తి వినా శ్రియ, సృష్టిరేవ నాస్తి అని చెప్పి, తర్వాత నా పాత్ర గురించి అంటే జనం ఏం కోరుకుంటున్నారని ఒక సినిమా నటుగా మాట్లాడాను. 2 రకాలుగా నేను మాట్లాడానండి. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత నాకు తెలుసు. అలాగే అక్కడ ఉన్న నా అభిమానులు అయితేనేమి, వాళ్ళందరూ ఏమి ఏదో ఒకటి నా తగ్గించి ఏమి ఆశిస్తారో, ఒక నా పాత్రలు ఎలా ఉండాలి సినిమాలో కోరుకుంటారో ఆ రకంగా నేను మాట్లాడటం జరిగింది. దాని మీద ఒక సినిమా కూడా నాన్నగారు చేసే సినిమా నేనే నిర్మాతకు చెప్పి ఆ చిత్రం చేయడం జరిగింది. అది పవిత్ర ప్రేమ సినిమా అనుకుంటాను. దాంట్లో నా వల్ల ఒక అన్యాయమైన స్త్రీ, నాకు తెలియకుండా ఆ అమ్మాయి అన్వేషణలో నేను ఆవిడకి ఒక గుడి కట్టించడం, ఆవిడ కోసం నేను మరికొన్న అదే సినిమా ఆ నేపథ్యంతో జరుగుతుంది సినిమా అంతా. అలాగే ఇప్పుడు ఎక్కడున్న ఒక మహిళా సభ్యురాలు కూడా ఒక నేను మాట్లాడుతుంటే, అప్పుడు అక్కడ నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నా, టీవీలో చూశాను, నేను చూడు ఎలా నవ్వుతున్నాడని. అది నవ్వు అందరూ ఎంజాయ్ చేశారు. అక్కడున్న స్టేజ్ మీద ఎవరు నన్ను తప్పు పట్టలేదు. అక్కడున్న సగం ఏదో మహిళలు అన్నారు, మహిళలు ముందే మహిళలను కించపరిచాను. అక్కడున్న మహిళలకి ఎవరికి తెలుగు రాదు. ఇంకోటి, మీరు ఈ 4 గోడల మధ్య ఉన్న ప్రతిపక్ష వాళ్ళ మాటలే కాదు, మీరు ఎవరైనా మహిళలను బయట అడగండి, వాళ్ళు ఎలా తీసుకున్నారు దాన్ని. ఒక టీవీయో లేకపోతే ఒక ఈ చుట్టూ ఉన్న ఈ 10 మంది మనం ఉన్న ఈ 100 మంది కాదు, మీరు ఎవరైనా తీసుకోండి, వాళ్ళ అభిప్రాయం పబ్లిసిటీ తీసుకోండి, వాళ్ళు చెప్తారు దాన్ని ఎలా తీసుకున్నారు, వాళ్ళు ఏ రకంగా తీసుకున్నారు దాన్ని.